శంకర, కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతీ, చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడడిగాడు, శంకరా, చీకటి పడిన తర్వాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరతాయి. వాళ్లని అనుష్ఠానం చేయనివ్వవు. సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి, తీసి పూర్చేసేస్తాయి. తర్వాత యజమాని చేసినా ఇక ఫలితముండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది, భర్త చెయ్యడు. ముందు స్నానం భార్య. పనేవిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది, భర్త పూజ చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి. పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చెయ్యరు. జ్ఞానప్రసోనామకి ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తక్కడ. కాబట్టి శంకర, ఈ ఉగ్రమైనటువంటి భూతప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఉంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతీ? బ్రతికున్న నాళ్లు నావాళ్లు 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 అని కష్టపడి వాళ్ళింటికి వెడతాడు, వీళ్ళింటికి వెడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్లెక్కుతాడు, అక్కడికి వెడతాడు, ఇక్కడికి వెడతాడు, విమానాలెక్కుతాడు, వాళ్ళింటి భోజనమంటాడు, వీళ్ళింట్లో పలహారమంటాడు, అన్నీ తిరుగుతాడు సరదాగా. అలా వెళ్లవద్దావని ఎవడైనా రుద్రభూమికి వెళ్తాడా? ఎవడు వెళ్లడు. కాని అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నేను నేను అని ఇన్నాళ్లు ఇన్ని ఫేరెన్ లవ్లీలు రాసి, ఇన్ని ఆలౌట్లు పెట్టి, ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి, బొమ్మయ్య కాయమ్మునల్లా అద్యకొంపల బోలు, ఆ భోగములుల్లా తనుపెంచు దొంగలవు తనయులనొల్లా, ఎందుకీ భోగములు ఎందుకీ మురుపు, ముందు చావుండంగ మురియంగ నగుని అంటారు శివమానస పూజలో. ఏడుస్తూ నిలబడతాడు. చీకటి పడిపోతుంది. కపాలమోక్షమని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది. టప్పని కాటికాపరి సౌజ్ఞ చేస్తాడు, వెళ్ళిపోండని. తలస్నానం చేసి కొడుకు, వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి చూడకుండా తానొక్కడే నిలబడుంటాడు. చీకటి పడుతూ ఉంటుంది. దాటి వెళ్లడానికి లేదు. అయ్యయ్యో, వీళ్లందర్నీ నమ్ముకున్నాను, మావిడా 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 అని ఇంత పిచ్చిపెట్టుకున్నాను. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకుచుండవు, నాయనై ఎంచు ఎచ్చు నిజనందన నందిను లైనుగాని, కందోయిని భస్మలుదలుతా దుఃఖమహంబుని చచ్చుపత్నియన్, కాయము వీడిరారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప. శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడు ఉండడు. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నానురా, బెంగపెట్టుకోక, ఇంకొక శరీరం ఇస్తాన్లే, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను. ఈశ్వరి తండ్రిని, నా దయ అది అన్నాడు అంతటి మహానుభావుడాయన. దయ మనకు ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది. ఆయన శాశ్వతుడు. ఎందుకని? దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అక్కడ ఇక్కడా కదా బయల్దేరి ఎటో తిరిగాను. ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడు అంటే, ఎవరో ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్లు లేక కాదు. అసలు బంగారం ఆయన వీర్యం. మీరు రామాయణం చదివితే బాలకాండలో సన్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది. కాని ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్లీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదమిచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదమిచ్చి సృష్టి చేయమని చెప్పిన తర్వాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు. ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలమైపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందు వచ్చినవాడు, ఈ సృష్టి చేసినవాడు, ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తడపకు చుట్టుకొని మెడలో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెడలో అయ్యాయి అంటే, అలో పెద్ద మాల అయ్యింది. అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్లిపోయారు, ఎన్ని మాట్లు సృష్టి వచ్చి వెళ్లిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. కాలాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకలమాల. అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదు. ఆ మాల కాబట్టి పునుకల పేరు. కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మేరువిల్లుగా అనువుగా దంతిచర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడి ధాల్తు శంకర కృపావర రూపమును ఆశ్రయించెదన్ అంటారు శివమానస పూజలో. అటువంటి శంకరుడున్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి, నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేతనంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే అన్ని రూపాలు పొందుతుంటుంది. ఏకస్తవేమీవ బౌధ భవభాసి లోకే నిశంక ధీర్ వృషభ కేతన మల్లినాథ శ్రీ భ్రామరీప్రియ సుఖశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ. ఆ ఉన్న ఒక్కడే 3 కాలములకు 3 లోకములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక అభేదమయొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణువవుతాడు, శివుడవుతాడు, 3 లోకములవుతాడు, 3 కాలములవుతాడు. జ్ఞానంచేత 3 ఒక్కటైపోతాయి. కాబట్టి ఆయన ఒక్కడి కాదు, ఆయన విరాట్ స్వరూపం. అసలు దాంట్లోనే లోకమంతా ఉంది. భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థించాలి. 3 అక్షరాలు ఏకమైనప్పుడు మాత్రమే భగవద్దర్శనం కలుగుతుంది. తల్లికి బిడ్డపట్లగల ఆకర్షణ, పవిత్రతకు భర్తపట్లగల ఆకర్షణ, విషయాసక్తుడికి విషయ వస్తువుల పట్ల ఆకర్షణ,
ఇవే ఆ 3 ఆకర్షణలు. నిజమైన భక్తుడికి కొన్ని గుర్తులున్నాయి. పాములవాడి నాగస్వరాన్ని వినగానే విషసర్పం స్థిరమైపోయినట్లు గురువు ఉపదేశం వినగానే అతడి మనసు స్థిరమైపోతుంది. నిజమైన భక్తుడు జితేంద్రియుడై ఉంటాడు, కామాన్ని జయిస్తాడు. మీరు సంసారంలో ఉన్నారు, అలాగే ఉండండి. మీరు సంసారంలో ఉన్నారు, అలాగే ఉండండి. దాన్లో ఉంటూనే సాధనలు చేయడం సులభం. ఇది కోటలో ఉంటూనే యుద్ధం చేసినట్లు. శవసాధన చేసినప్పుడు శవం మధ్యలో ఆ అంటూ నోరు తెరిచి భయపెడుతుంది. అందువల్ల బియ్యం వేయించిన పప్పులు పక్కన పెట్టుకుని దాని నోట్లో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. శవం శాంతించాక నిశ్చితంగా జపం చేయవచ్చు. అదేవిధంగా భార్యాబిడ్డలను శాంతియుతంగా ఉంచాలి. అప్పుడే సాధన, జపనాలు చేయడానికి ఏ ఆటంకమూ ఉండదు. సుఖభోగాల పట్ల ఇంకా ఆసక్తిగలవారు సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి. కాని నిజమైన సన్యాసి స్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. చాతకపక్షికి అన్ని నీళ్లూ నిష్ప్రయోజనమే. మరే నీటిని త్రాగదు. కేవలం స్వాతి నక్షత్రంనాడు కురిసే వాననీటికై అది నోరు తెరుచుకుని ఉంటుంది. అదేవిధంగా నిజమైన సన్యాసి భగవద్ధ్యానందం తప్ప మరే ఆనందం దేన్ని ఆశించడు. తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాలుతుంది. యథార్థ సన్యాసి తేనెటీగలాంటివాడు. సంసారులు మామూలు ఈగలలాంటివారు. ఈగ అటు మిఠాయి మీద వాలుతుంది, ఇటు కుళ్ళిపోయిన పదార్థం మీద వాలుతుంది. మీరు ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చారు, భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. అందరూ తోటను తిలకించడంలోనే సంతృప్తి చెందుతున్నారు. ఒక్కరిద్దరు మాత్రమే తోట యాజమాన్ని వెతుకుటారు. లోకులు జగత్సౌందర్యాన్ని చూడటంలోనే నిమగ్నమై ఉన్నారు. దాని యాజమాన్ని మాత్రం వెతకడం లేదు. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ప్రాణం ఏ క్షణాన పోతుందో కూడా తెలియదు. యముడికి దయాదాక్షణ్యాలు ఉండవు. కనుక సత్కార్యాలకు త్వరగా ఉపక్రమించుకోవాలి.